అందరికీ నమస్కారం. తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం వివాదంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 4 అంటే గురువారం ఉదయం 10:30 వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అందరికీ తెలిసిందే. అయితే లడ్డు వివాదంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశించాలని, అప్పుడు నిజాలు బయటపడతాయంటూ జగన్ కోరారు. బుధవారం ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా విచారణ వాయిదా వేయాలంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ రోజు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. సిబిఐ నుంచి 2 అధికారులను, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరితో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆల్ పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.